చెప్పిన తీర్పు తప్పు అత్తమ్మ. మీరు ధర్మదేవతలాగా సత్యవతి అమ్మ ఏది చెప్తే అదే మీరు నిజమని చెప్పేసి తీర్పు చెప్పారు. కానీ అది చెప్పిన తీర్పు కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరు చెప్పిన తీర్పు కరెక్ట్ కాదని మీరు నిరూపించాలి అంటే మీరు సత్యవతి అమ్మ మాటలే వినాలి. కాబట్టి నేను సత్యవతి అమ్మని ఖచ్చితంగా అత్తయ్యని తీసుకొని వచ్చి మీ ముందు నిల్చోబెడతాను. మీ ముందు నిల్చోబెట్టి అది తప్పు తీర్పని చంటి మీ బిడ్డని నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతుంది ఇది? నేను చెప్పింది కరెక్టే అని చంచలమ్మ వాదించేసరికి, లేదత్తమ్మ మీకు సత్యవతమ్మ ఏం చెప్పిందో, ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో మొత్తం నేను వివరిస్తాను కదా తన దగ్గరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడుతుంది ఇది అని అనేసరికి, అవును చంచలమ్మ, చంటి మనం రక్తం పంచుకున్న మన కన్న బిడ్డ అని అంటూ ఉంటాడు కేశవ. ఆ మాట వినగానే ఒకసారిగా చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి చంటి నా కన్న బిడ్డనా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్రీరాములు అయితే ఈ ఈ డైరీలో ఉన్న నిజాన్ని పాతిపెట్టాలి అంటే ఈ డైరీ ఉండకూడదు, ఇందులో ఉన్న నిజాన్ని ఉండకూడదు అని చెప్పేసి అందులో ఉన్న కాగితాలన్నీ అయితే చింపేసి తగలబెట్టేస్తూ ఉంటాడు. అలా తగలబెట్టేస్తూ ఉంటే అక్కడికి విజయమ్మ వచ్చి, ఏంటి మా నాన్న ఏం చేస్తున్నాడు అనైతే, ఏం చేస్తున్నారు నాన్న అనైతే అంటూ ఉంటుంది. అలా తగలబెడుతున్న కాగితాలను అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అదంతా చూసి మా నాన్న ఏదో నిజం దాస్తున్నారు అనేతో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఏం చేస్తున్నారు నాన్న అనేతో అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా శ్రీరాములు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా విజయమ్మకి కానీ నిజం తెలిసిపోతే తను ఏమవుతుందో అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అంత టెన్షన్ పడుతున్నారు, అసలు మీరు ఏం దాయాలనుకుంటున్నారు, ఎందుకు ఆ కాగితాలు తగలబెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీరాములు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ అయితే అలా వాళ్ళ నాన్నకైతే కోపంగా చూస్తూ ఉంటుంది.